తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్కు ప్రముఖ కవి జయరాజు హాజరయ్యారు. వారితో మాట్లాడదాం. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ గ్లోబల్ సమ్మిట్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఇదొక కొత్త బంగారు లోకం. దాదాపు ప్రపంచంలో హైదరాబాద్ నగరాన్ని తెలంగాణలో ఒక అత్యున్నతమైన సిటీగా నిర్మించడానికి ఓ ఫ్యూచర్ సిటీ రేవంత్ రెడ్డి ప్లాన్ చేశాడు. అది చూస్తుంటే ఇది ఒక కొత్త బంగారు లోకం లాగా ఉంది. తెలంగాణ కోసం పోరాడినప్పుడు వెనకబడ్డ తెలంగాణ, కరువు తెలంగాణ, కన్నీళ్ళ తెలంగాణ, కష్టాల తెలంగాణ, ఎన్కౌంటర్ల తెలంగాణ అనేక ఉండేది కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత దీని డెవలప్మెంటు ఇదంతా ప్రపంచ దేశాలన్నీ ఇక్కడికి వచ్చి చూస్తున్నప్పుడు, ఇక్కడ ఉన్న వాతావరణం చూస్తున్నప్పుడు నిజంగా ఇది ఒక చెప్పలేను కొత్త బంగారు లోకం. ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలబెట్టాలి, 2047 వరకు $3 ట్రిలియన్ ఎకానమీయే లక్ష్యంగా ఇక్కడ ఆవిష్కరించుకొని విజన్ డాక్యుమెంట్ని ఆవిష్కరించుకొని ముందుకు వెళ్తామనేటువంటి మాటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. నిజంగా ఈ మాటలు విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇది సాధ్యమేనా, లేదంటే ఇంకా భిన్నమైనటువంటి వాదనలు బయట వినిపిస్తూ ఉన్నాయి, ఏమనిపిస్తుంది మీకు? దీన్ని చూసిన తర్వాత మీకు ఒక హోప్ అనేటువంటిది ఏర్పడుతుందా? ఏమనిపిస్తుంది మీకు? ఖచ్చితంగా హోప్ ఉంది. కారణం ఏంటంటే ఇక్కడ అద్భుతమైన అడవులు ఉన్నాయి, కృష్ణ గోదావరి నది ఉంది. అన్నిటికంటే ఏంటంటే ఒక దేశంలో ఒక భాష మాట్లాడతారు, కానీ మన దేశంలో విభిన్న భాషలు మాట్లాడుతూ ఉంటారు, విభిన్న సంస్కృతులు ఉంటాయి. ఒక రకంగా ఒక డెమోక్రటిక్ వ్యవస్థకు ఉండాల్సిన అన్ని లక్షణాలు ఈ దేశానికి ఉన్నాయి. కాబట్టి ఇన్ని మన చుట్టు ప్రాంతాలలో ఉన్నాయి, మన కాడ ఉన్నాయి. ఇవాళ ప్రపంచంతో పోటీ పడాలంటే ఇన్ని భాషలు, ఇంత అభివృద్ధి, ఇంత టెక్నాలజీ. ఒక యంగ్ ఇండియా, ఒక కుర్రవాడు ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి ఆ సంకల్పం అతనికి ఉంది. కాబట్టి ఆయన సంకల్పాన్ని మనం అందరం కూడా బలపరచాలి. ఓకే, 2 ఏళ్ల రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది అంటే మీరు ఏం చెప్తారు? ఒక పాతాళానికి నెట్టివేసిన ఒక రాష్ట్రం ఇప్పుడిప్పుడే గ్రోత్ పెంచుకుంటుంది. ఒక అద్భుతమైన సిటీగా తెలంగాణ రాష్ట్రంగా ఆవిష్కరించడానికి ముందుకు వస్తుంది. ఆ సంకల్పం ఉంది దీనికి. ఓకే, ఎన్నో అనుమానాల మధ్య ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. సో ఈ 2 ఏళ్లుగా సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారనుకుంటున్నారా? ఆయన పెట్టుకున్నటువంటి లక్ష్యంలో సక్సెస్ అవుతాడని అనుకుంటున్నారా? ప్రధానంగా యూత్కు ఉద్యోగాలు కావాలి. యూత్కు ఉద్యోగాలు కావాలంటే స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చాడు, ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చాడు. ప్లస్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, అక్కడ కులంతో పని లేదు, మతంతో పని లేదు. నువ్వు హూ ఆర్ యూ అంటే ఐఎమ్ ఇండియన్ అని చెప్పే విధంగా ఓ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ను తీసుకొచ్చాడు. సాధారణంగా మనం అందరం కూడా 4 పూటల అన్నం తినడానికి ఇబ్బంది పడేవాళ్ళం. ఫస్ట్ ఆయన రావటమే సన్న బియ్యం తీసుకొచ్చాడు. ఆయన మనవుడు ఎలాంటి బియ్యం తింటాడో మనందరికీ కూడా అలాంటి బియ్యం తీసుకొచ్చాడు. అంటే మనుషులందరూ ఒక్కటే అనే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాడు. ఇది మంచి పరిణామం. ఓకే, థ్యాంక్ యూ అండి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపడుతూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇక $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా పెట్టుకొని కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం కోసం ఈరోజు నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్తో ఒక కొత్త బంగారు లోకాన్ని సీఎం రేవంత్ రెడ్డి సృష్టించాడు అనేటువంటి మాటని జయరాజ్ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రమోద్ నరసింహరావు, ఏబన్ ఆంధ్రజ్యోతి, గ్లోబల్ సమ్మిట్ నుంచి.